శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకే వందనాలయ. స్తుతులు స్తోత్రాలు ప్రభా. అద్భుతకరుడా, ఆశ్చర్యకర, ఆలోచనకర్త, బలవంతుడ నీకే వందనాలయ. స్తుతులు స్తోత్రాలు ప్రభా. నైనా ఉదయాన్నే లేచి నైనా ఇది తండ్రి నిన్ను స్తుతించే భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు. రాత్రంతా మంచి నిద్రను దయచేసి ప్రభా నీ కృపలో భద్రపరిచిన దేవా నీకే వందనాలయ. స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఉదయాన్నే ప్రభా ఇది తండ్రి పక్షులు నైనా మరి తండ్రి జంతువులు అన్నీ మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాయి. మానవులైన మేము మాత్రమే నైనా నిర్లక్ష్యం కలిగి అవిధేయత అజ్ఞానంతో నైనా మరి తండ్రి నిన్ను స్తుతించలేకపోతున్నాం. దయతో మమ్మల్ని అందరినీ మీరు మన్నించండి. వేకువని లేచి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి స్వామి. అలాగే దేవా ఈరోజంతానైనా నీ కృపలో నీ యొక్క కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడండి నైనా కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతుందో ప్రభా, అలాగునైనా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడండి. నా తండ్రి ఏదైనా చేతి వృత్తులు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి. ఆయా అధికారులందరినీ మీరు దీవించండి. చక్కటి ఆలోచన కలిగి వారు ప్రవర్తించినైనా దేశాన్ని కాపాడడానికి మీ కృపను అనుగ్రహించండి దేవా. అలాగే ప్రభా ఎంతోమంది విధవరాలు ఉంటున్నారు, అనాథాశ్రయాల్లో ఉంటున్నవారు, వృద్ధాశ్రయాల్లో ఉంటున్నవారు, ఇలా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆహారం లేక అలమటిస్తున్న వారికి సకాలంలో వారికి ఆహారాన్ని మీరే దయచేయండి. మీ కృపలో నైనా ప్రతి ఒక్కరిని మీరే భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించమని తిరిగి మేమునైనా ఇది తండ్రి మా పడకల చేరేంత వరకు మీరెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా పనులన్నింటినీ సఫలీకృతం చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలను పొందమని మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.